doubts. Okay. Yeah, good evening everyone. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. Yeah, hi అమ్మా, బాగున్నారా అందరూ? బాగున్నాం సార్. Okay. Thank you for your great response. ఒక ఒక 5 minutes చూద్దాము. షెల్ వి స్టార్ట్ ద సెషన్? ఎందుకంటే ఒక 10-15 మెంబర్స్ వస్తే ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే సార్. జస్ట్ మీరు మీ డౌట్స్ రాసి పెట్టుకోండి మీ బుక్ లో. ఒకవేళ మీరు మాట్లాడడం పాసిబుల్ అవ్వకపోతే నాకు చాట్ లో మీ యొక్క మెసేజెస్ ఏంటంటే గుడ్ ఈవినింగ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ రెస్పాన్స్. అండ్ మనం చెప్పుకున్నట్టే లైక్ ఏదైతే మనం అనుకున్నామో 2026కి ఎగ్జామ్ అనే డేట్ కూడా వచ్చేసింది. ఓకే, జస్ట్ హార్డ్లీ 11 months ఉంది. ఎందుకంటే లాస్ట్ మే మంత్ అంతా రివిజన్కే పోతుంది కాబట్టి ఈ 11 months ప్లాన్ ఎలా ఉండాలి, ఈ ప్రాసెస్లో మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఓకే అసలు మనమే ఎందుకు చూజ్ చేసుకున్నాం ఈ ఎగ్జామ్ ఇంతమంది ఉండగా, ఓకే అండ్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మన ఈ జర్నీలో. ఎందుకంటే ఇది చాలా ప్రాక్టికల్ జర్నీ, ఇట్స్ లైక్ ఒక మ్యారథాన్ లా ఉంటుంది. మనం ఎవ్రీ ఇయర్ రిజల్యూషన్ చూస్తూనే ఉంటాం, లైక్ 3 attempt, 3rd attempt, 4th attempt, 5th attempt, ఇలా 6th attempt వరకు వెళ్తుంది ఎగ్జామ్. బీ పేషెన్సీ. ఓకే అండ్ అదేవిధంగా ఏదైతే మీకు చెప్పానో 1-to-1 సెషన్స్ కూడా తీసుకుంటాను ఫ్యూచర్లో డెఫినెట్గా సండే. డిపెండ్స్ అపాన్ యువర్ రెస్పాన్స్ అంతే. ఎందుకంటే మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉంటే నేను అంతకంటే ఎక్కువగా ఉంటాను. మీకు అప్కమింగ్ సెషన్లో అర్థమవుతుంది నా గురించి. ఓకే, మై వాయిస్ ఇస్ క్లియర్? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో నా గురించి చెప్తానంటే కొంచెం, నా పేరు మహేష్, మాది ఖమ్మం డిస్టిక్. ఓకే, చిన్న విలేజ్ అక్కడ, ఈశ్వరమాధాన్ అనే విలేజ్. నేను యూపీఎస్సీ జర్నీ 2019లో స్టార్ట్ చేశాను. 20లో నేను ఆప్షనల్ తెలుగు లిటరేచర్ జాయిన్ అయ్యాను, తెలుగు సాహిత్యం, డాక్టర్ జాడా సీతాపతి సార్ దగ్గర. అండ్ 22, 23, 24 అటెంప్ట్స్లో ప్రిలిమ్స్లో నాకు సీసాట్ వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. 1 weekలో మళ్ళీ ఎగ్జామ్ ఉంది, 25th కూడా రాస్తున్నాను. ఓకే అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను రీసెంట్గా ఒక అకాడమీలో వర్క్ చేస్తూ, విష్ణు ఐఎస్ అకాడమీలో తెలుసు అందరికీ. అండ్ మోర్ దాన్ గ్రూప్ 1 స్టూడెంట్స్ కూడా చాలా మంది క్లియర్ చేశారు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ లైక్ మోర్ దాన్ నేను ఆన్సర్ రైటింగ్లో ఎక్స్పర్ట్. అండ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ ఎస్ఏ, ఎథిక్స్, ఐఆర్, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎస్పెషల్లీ ప్రిలిమ్స్, వీటి గురించి డెఫినెట్గా మనం డిస్కస్ చేద్దాం ఫ్యూచర్ సెషన్లో. ఓకే అండ్ నేను కొన్ని విషయాలు మాట్లాడతాను ఈ ప్రిపరేషన్ గురించి. జస్ట్ హార్డ్లీ నేను ఒక 10 minutes మాట్లాడతాను. నెక్స్ట్ ఐ విల్ టేక్ యువర్ వాల్యుబుల్ డౌట్స్. ఓకే, సో ఈ ప్రిపరేషన్ అందరికీ తెలిసినట్టే, ఫస్ట్ పాయింట్ లాంగ్ ప్రాసెస్. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని ప్రాక్టికల్ రియాలిటీస్ నాకు తెలుసు, నేను చూశాను. లైక్ నేను స్టూడెంట్గా ఉన్నాను, మెంటర్గా ఉన్నాను, ర్యాంకర్స్తో చూశాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. ఓకే, ఏది కూడా మీరు వినండి, తప్పేం లేదు, ఏదైనా వినొచ్చు. బట్ మనం ఒక యూపీఎస్సీ లాంటి పెద్ద ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకంటూ ఒక ఇష్యూ మీద ఓన్ ఒపీనియన్ ఉండాలి, ఓన్ అండర్స్టాండింగ్ ఉండాలి, మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. ఇలా ఒక మన ప్రాపర్ ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకొని చాలా టైం పడుతుంది. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఇఫ్ యూ లూజ్ క్యారెక్టర్, ఇఫ్ యూ లూజ్ ఎవ్రీథింగ్. ఇస్ ఇట్ రైట్? సో కాబట్టి క్యారెక్టర్ ఈజ్ అల్టిమేట్ థింగ్ అండి. ఈ ప్రిపరేషన్ జర్నీలో డెఫినెట్గా నా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఓకే, ట్రస్ట్ మీ, ఐ ట్రస్ట్ యూ. వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యాజ్ ఎ మెంటర్, యూ నో వెరీ వెల్. ఐ ఆల్రెడీ డిస్కస్డ్ ప్రీవియస్ మెంటర్షిప్లో డిస్కస్ చేశాను గ్రూప్లో. ఫస్ట్ వన్ ఈజ్ ద కన్సిస్టెన్సీ. ఓకే, సెకండ్ ఇన్ ద డిసిప్లిన్. థర్డ్ వచ్చేసి డైలీ బేస్డ్ టార్గెట్స్. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ 20+ మోర్ దెన్ సబ్జెక్ట్స్ ఉన్న యూపీఎస్సీ, లైక్ జిఎస్, లైక్ ఆప్షనల్ కలుపుకోండి అప్ టు ఇంటర్వ్యూ మటుకు. సో ఇన్ని ఉన్నప్పుడు మనం చాలా ప్రాక్టికల్గా వెళ్ళాలి. అండ్ ఈ జర్నీలో మనం హ్యాండిల్ చేసే ప్రతిథింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం చేసే ఎవ్రీ సిల్లీ మిస్టేక్కి మనం 1 year ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. మనం ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి.
దానికి యాజ్ ఎ మెంటర్ నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, షూర్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇంకోటి వచ్చేసి డైలీ టార్గెట్స్. ఈ టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది దాని మీద ఒక సెషన్ తీసుకుంటాను. డోంట్ వరీ, దిస్ ఇస్ ఓరియంటేషన్ సెషన్ కాబట్టి దీంట్లో మాక్సిమం అన్ని డైమెన్షన్ డిస్కస్ చేస్తాను. ఈ జర్నీలో ఎన్ని రకాల ఇష్యూస్ని మీరు అప్కమింగ్ 1, 2, 3, 4 ఇయర్స్లో టచ్ చేస్తారు అనే వాటి గురించి ఈ సెషన్లో మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ మీ హెల్త్ అండి. హెల్త్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. సో హెల్త్ గురించి కూడా చూసుకోండి. ఓకే, ఎందుకంటే మన హెల్త్కి ఆల్రెడీ వీ క్రాస్డ్ మోర్ దెన్ 22-23 ఏజ్లో ఉన్నాం. సో కాబట్టి మన హెల్త్ మన కంట్రోల్లో ఉండాలి. మన ఎస్పెషలీ మన మైండ్ సెట్. ఓకే, మన మైండ్ సెట్ అనేది ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉండాలి. దానికోసం మనం ఏం చేస్తాం అనేది డిపెండ్స్ అపాన్ మన ఇంట్రెస్ట్, మన హాబీస్, మన యాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హెల్త్ మీకు చెప్పినప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు చేసే ప్రతి విషయం, లైక్ మీరు ఎక్కడికైనా వెళ్ళినా అండ్ ఏదైనా చేసినా కూడా క్లారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఏం చేస్తున్నా కూడా క్లారిటీ చేయండి. ఎందుకంటే వెన్ యూర్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఎస్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, నేను చేస్తుంది కరెక్టా రాంగా అని మీకు తెలియకపోతే దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఓకే, అంటే ఎవరో క్వశ్చన్ చేస్తారు, అది ఇవన్నీ సెకండరీ. ఇన్ దిస్ జర్నీ వీఆర్ ఎవ్రీ వన్ ఈజ్ అ యూనిక్. ఓకే, అందరికీ సేమ్ యూనిక్ పర్సనాలిటీస్ ఉంటాయి. అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తారు యూపీఎస్సీ క్లియర్ చేయాలనేది. కొంతమంది ర్యాంక్తో ముగిస్తారు, కొంతమంది వాళ్ళ గ్రేట్ ఎక్స్పీరియన్స్తో ముగిస్తారు, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్లో కూడా సెటిల్ అవుతారు. ఓకే, డిపెండ్స్ అపాన్ ద యువర్ మైండ్ సెట్ అండి. యువర్ మైండ్ సెట్, యువర్ స్కిల్స్, యువర్ యాటిట్యూడ్, మీ యొక్క రిలేషన్స్, ఎలాంటి వ్యక్తులతో ఉంటున్నారు మీరు, ఇవన్నీ కూడా ఈ జర్నీలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి గురించి డిస్కస్ చేస్తున్నాను, ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. లైక్ బుక్ లిస్ట్ ఉండండి, లైక్ కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ మార్కెట్, లైక్ టెలిగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, అవి ఎవరని చెప్తారు. ఒక 10,000-15,000 పెడితే అవన్నీ వచ్చేస్తాయి. దట్ డజంట్ మ్యాటర్ టు మీ. ఐ ఫీల్ పర్సనల్లీ. సో వాటికంటే మోర్ దాన్ ఉంటుంది జర్నీలో. ఈరోజు మీరు కన్సిస్టెన్సీగా ఒక 10 అవర్స్ పెట్టారు, ఆనెస్ట్గా మీకు అనిపించారు, నాకు కాదు, మీకు అనిపించారు. ఇఫ్ యూ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఎస్ నేను నిజంగా పెట్టానా లేదా, నేను డెఫినెట్గా అడుగుతాను. అడిగినప్పుడు మీరు రాంగ్ చెప్తున్నారు, రైట్ చెప్తున్నారు, మీ మనస్సాక్షి తెలిసిన విషయం. ఇస్ ఇట్ రైట్? మై వాయిస్ ఇస్ ఓకే? ఇస్ ఇట్ ఆడిబుల్? జస్ట్ చాట్ బాక్స్ లో పెట్టండి, నా వాయిస్ ఓకే అయితే చాట్ బాక్స్ లో పెట్టండి, నేను చూస్తాను. Yes, sir. ఓకే ఫైన్. సో ఈ జర్నీలో చాలా చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాము. ఓకే, ఎవరు కూడా ఫెయిల్ అవ్వాలని ఇక్కడికి రారు. బట్ ప్రాసెస్ మీకు చాలా నేర్పిస్తుంది. మీకు మంచి పర్సన్స్ని పరిచయం చేస్తుంది. నేషన్ పట్ల, మీ ఫ్యామిలీ పట్ల, మీ ఫ్రెండ్స్ పట్ల, మీ రిలేషన్స్ పట్ల మీకంటే ఒక మంచి అండర్స్టాండింగ్ యూపీఎస్సీ డెఫినెట్గా ఇస్తుంది. ఎందుకంటే ఐ గాట్ ఫ్రమ్ దట్ నాలెడ్జ్. I was started my UPSC journey like zero. Present, I am taking the classes for the UPSC students. This is my journey. సో డెఫినెట్గా నేను సెషన్ తీసుకుంటూనే ఉంటాను. మ్యాక్సిమం సండేస్ ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే ఆ రోజు అందరం ఆ వీక్లో జరిగిన అన్ని డిస్కస్ చేసుకోవడానికి మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. ఓకే, సో ఇందాక చెప్పినట్టు మీరు కొన్ని క్లారిటీ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఫండమెంటల్స్, బేసిక్స్ ఇన్ ప్రిపరేషన్. మీకు ఇవి అర్థం కాకపోతే మీకు ఎన్సీఆర్టీ అర్థం కావు, స్టాండర్డ్ బుక్స్ అర్థం కావు, కరెంట్ అఫైర్స్ అర్థం కావు, వాల్యూ యాడ్ మెటీరియల్ అంటారు, లైక్ హిస్టరీలో అయితే పర్సనాలిటీస్, జియోగ్రఫీ అయితే మ్యాప్ పాయింటింగ్, సొసైటీలో అయితే కమిటీస్, పాలిటీలో అయితే జడ్జిమెంట్స్, ఆర్టికల్స్, ఐఆర్లో అయితే ఆర్గనైజేషన్స్, గవర్నెన్స్లో అయితే సెకండ్ ఇయర్సీ రిపోర్ట్స్, ఎకానమీలో అయితే బడ్జెట్, సర్వే, నీతి ఆయోగ్ రిపోర్ట్స్, ప్లాన్స్, ఎన్విరాన్మెంటల్లో కూడా యాక్ట్స్, షెడ్యూల్, ఎస్ఎన్టీలో కూడా న్యూ అచీవ్మెంట్స్, స్పేస్, డిఆర్డిఓ మిసైల్ సిస్టమ్, కరెంట్ ట్రెండ్స్, అండ్ డిఎంలో అయితే రిపోర్ట్స్, ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా ఆర్గనైజేషన్స్, సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్. ఇవి అర్థం కావాలన్నా కూడా మీకు ఫండమెంటల్స్, బేసిక్స్ చాలా చాలా క్లియర్ ఉండాలి. ఎందుకు అంటే మన మెయిన్స్లో 20 క్వశ్చన్స్, GS1, GS2, GS3, అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ మనం 20 అటెంప్ట్ చేయాలి. ఓకే, అండ్ 10 మార్కర్కి 150 వర్డ్స్, 15 మార్కర్కి 250 వర్డ్స్ రాయాలి. కాబట్టి వెరీ లిమిటెడ్ కంటెంట్ రాయాలి, స్ట్రక్చర్ ప్రాపర్గా ఉండాలి, కంటెంట్ మన దగ్గర ఒక అసెట్లా ఉండాలి మనకి. ఓకే, అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా అలానే ఉండాలి.
కాబట్టి ఇవన్నీ మీరు అప్కమింగ్ జర్నీలో డెఫినెట్గా ఫేస్ చేస్తారు. ఓకే, ట్రస్ట్ ద ప్రాసెస్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ మీ, ఐ ఆల్సో ట్రస్టెడ్ యూ పీపుల్. ఓకే, trust, honesty, only things in this UPSC journey very very important, which I feel personally. So క్లారిటీ థింగ్స్ ఏంటంటే లైక్ మీరు ఎందుకు యూపీఎస్సి, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా, ఉండకపోతే ప్లాన్ బి ఏంటి మీలో. ఎందుకంటే మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. ఎందుకంటే వి డోంట్ నో ఈ ప్రిపరేషన్లో మనం ఎవరిని లోజ్ అవుతామో తెలియదు, ఎవరు మన లైఫ్లోకి వస్తారో కూడా తెలియదు. కాబట్టి బీ కన్సిస్టెన్సీగా ఉండండి, బీ హంబుల్గా ఉండండి, ఫోకస్ ఆన్ ప్రిపరేషన్ అండ్ హెల్త్, యువర్ మైండ్ సెట్. వీటికి టైం సరిపోదు, వాళ్ళు మిగతా వాటి వీటికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ మ్యారథాన్, 3 to 4 years జర్నీ ఇది, బీ ప్రాక్టికల్ అన్న. సో ఈ 4 to 5 years ప్రిపరేషన్, 2 to 3 years ప్రిపరేషన్లో లైక్ నేను ఒక ఆర్డర్లో చెప్తాను, కుదిరితే రాసుకోండి మీరు. ఓకే, ఇందాక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై ఐ చూస్ యూపీఎస్సి ఓన్లీ ఇన్ బ్రాకెట్. నేను ఎందుకు చూస్ చేసుకున్నాను, ఇన్ని ఎగ్జామ్స్ ఉండగా ఇండియాలో, లైక్ గ్రూప్స్ ఉన్నాయి, ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎందుకు మీ దగ్గర క్లారిటీ ఉండాలి. మేబీ మీ నాట్ బి ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అవ్వచ్చు మీకు ఢిల్లీలో, లైక్ మీరు మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత. సో ఇప్పటి నుంచే క్లారిటీ. నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీ సపోర్ట్, అది ఎంత ముఖ్యమో మీకు తెలుసు. మీ ఫ్యామిలీ గురించి మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు, ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, రిమెంబర్, యూ రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ విల్ రెస్పెక్ట్ యూ, డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఓకే, నెక్స్ట్ ఈ పెద్ద జర్నీ కాబట్టి 3 to 4 years పడుతుంది కాబట్టి సిలబస్ మీద ప్రాపర్ అండర్స్టాండింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యు సీ ప్రిలిమినరీ క్వశ్చన్స్ లైక్ 2013 to 2024 ఆర్ 1995 to 2012, మెయిన్స్ వచ్చేసి 2013 నుంచి 2024 మటుకు. మీరు ఏ క్వశ్చన్ తీసుకోండి, ప్రతి క్వశ్చన్ కూడా లైక్ యూపీఎస్సీ సిలబస్ మీదే ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇస్ ప్రాసెస్. ఓకే, సిలబస్ని ట్రస్ట్ చేయండి, ప్రీవియస్ బాగా నమ్మండి. ఓకే, అండ్ క్లాసెస్లో కూడా ఎలాగో మీరు జాయిన్ అయి ఉంటారు కాబట్టి ఆ క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మొత్తం మిస్ చేయొద్దు. ఒక క్లాస్ కూడా మిస్ చేశారంటే ఏదో మీ ప్రాణం పోయినట్టు ఫీల్ అవ్వండి. మా సార్ చెప్పారు నాకు, టైం ఎలా అంటే చాలా సెల్ఫిష్గా ఉండాలంట, నా టైం వాడికి ఇస్తే నాకేంటి అన్నట్టే ఉండాలి, ఎందుకంటే మీరు సెటిల్ అవ్వాలి కాబట్టి. యూ రెస్పెక్ట్ యువర్ టైం, ఐ రెస్పెక్ట్ యువర్ ఎఫర్ట్స్. ఓకే, అండ్ ఎన్సీఆర్టీ చెప్తాను, నేను మీకు గ్రూప్లో పెడతాను, సెలెక్టివ్ ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ పెడతాను, అది ఎలా నోట్ మేక్ చేయాలి అది కూడా తర్వాత చెప్తాను. అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, ఆ బుక్ లిస్ట్ కూడా నేను షేర్ చేస్తాను మా గ్రూప్లో. నెక్స్ట్ వచ్చేసి లైక్ వాల్యూ యాడ్ మెటీరియల్, ఇందాక ఏదైతే చెప్పానో రిపోర్ట్స్, కమిటీస్, కమిషన్స్, వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, లైక్ నోట్ మేక్ ఎలా చేసుకోవాలి, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, డైలీ హిందూ న్యూస్ పేపర్ ఎలా చదవాలి, అవి కూడా ఒక 20 సెషన్ తీసుకుంటాను మీకు క్లారిటీ కోసం. ఓకే, ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇంపార్టెన్స్ లేకుండా ఏది ఉండదు. మీకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీ లైఫ్లో ఎగ్జామ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కాబట్టి మోస్ట్లీ మీరు ఈ ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. డైలీ జస్ట్ వాట్ ఆస్ యువర్ సెల్ఫ్, కొన్ని ర్యాండమ్గా క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడగండి, లైక్ నేను రైట్ డైరెక్షన్ వెళ్తున్నాను లేదా, ఈజ్ ఇట్ రైట్ డైరెక్షన్ ఆర్ నాట్. ఎవరు చెప్తారు మీకు ఈ ప్రాసెస్లో మీరు వెళ్ళేది కరెక్టా తప్ప? తెలియకుంటే డెఫినెట్గా 3 to 4 years వెళ్ళిపోతుంది. సో దిస్ ఆర్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, నేను చదివే బుక్ అంటే ఇంగ్లీష్లో చెప్తాను, రాసుకోండి. ఈజ్ దిస్ బుక్ ఆర్ మెటీరియల్ రియల్లీ యూస్ఫుల్, ఈజ్ దిస్ బుక్ ఆర్ మెటీరియల్ రియల్లీ యూస్ఫుల్. ఎందుకంటే ఈ ప్రిపరేషన్లో బుక్ లిస్ట్కి కొదవలేదు, లైక్ ప్రతి రూము లైబ్రరీ లాగే ఉంటుంది, ఎస్పెషల్లీ మై రూమ్ అయితే. ఎందుకంటే నాకు వేరే పని లేదు కాబట్టి నేను బుక్స్ ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాను, చదువుతూ ఉంటాను, నాకు అదే పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట, అంతే. ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసి వాట్ అదర్స్ ఆర్ స్టడీ. వాట్ అదర్స్ ఆర్ స్టడీ అంటే మిగతా వాళ్ళు ఏం చదువుతున్నారు, నేను ఆ రేస్లో ఉన్నానా లేనా, కాంపిటీషన్ నేను ఎవరితో ఉన్నాను, ఎందుకంటే నేను రాసేది ఆల్ ఇండియా ఎగ్జామ్ కాబట్టి నేను ఎవరితోనే పోటీ పడాలి, నా మైండ్ సెట్ ఎంత ప్రాపర్గా ఉండాలి, నా యొక్క అండర్స్టాండింగ్, నా స్కిల్స్, నా వొకాబులరీ, నేను ఎదుటి వారితో మాట్లాడే విధానం ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
బీ హంబుల్ ఉండండి, రెస్పెక్ట్ అదర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వై ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ క్లియర్ ది ఎగ్జామ్. ఎందుకు కొంతమంది మాత్రమే క్లియర్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. ఇట్ ఈస్ లైక్ లాంగ్ జర్నీ. ఓకే, ఇంకోటి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ టు చెక్ వెదర్ ఐఎమ్ రీడింగ్ కరెక్ట్లీ అన్నారు, అసలు నేను చదివేది కరెక్టా కాదా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్నో చదువుతాం మనం ప్రతిరోజు, న్యూస్ పేపర్లో, బుక్లో, ఫోన్లో, టెలిగ్రామ్లో. అసలు నిజంగా అసలు చదవడం వల్ల యూజ్ ఏంటి? ఒక పర్పస్ మీద చేయాలి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వర్క్ చేస్తుంది ఎవరి కోసం? ఒక పర్పస్ మీద వర్క్ చేస్తున్నారు. దే హ్యావ్ క్లారిటీ ఫర్ ది నేషన్ ఇంటిగ్రిటీ అండ్ నేషన్ సెక్యూరిటీ. ఫార్మింగ్ చేస్తున్నారు ఎందుకు? యూ నో వెరీ వెల్. సో ఎవ్రీ వన్ డూయింగ్ లైక్ పర్పస్. నిజంగా వాళ్ళకి ఒక పర్పస్ చేయడానికి. మీకు అసలు ఎందుకు చదువుతున్నారు, మీరు చదివి కరెక్టా రాంగా మీకు తెలిసి ఉండాలి. సెన్స్ యువర్ కామన్ సెన్స్. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి లైక్ 3 to 4 months అయింది అనుకోండి, జస్ట్ యూ హావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, లేదా 1 month అయినా సరే, హౌ మచ్ డిడ్ ఐ లెర్న్ టెల్ నౌ. అసలు నేను ఇంత మటుకు ఏం నేర్చుకున్నా, ఇప్పుడే నేను ఏం నేర్చుకోకపోతే నెక్స్ట్ అప్కమింగ్ ఎలా నేర్చుకుంటా. ఎందుకు సార్ అంటే వెరీ సింపుల్, ఇది చాలా పెద్ద ఎగ్జామ్. సో చాలా థింగ్స్ డిస్కస్ చేయాలి. ఎథిక్స్ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, పాలిటీ, ఇలా 20+ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ బీ యూనిక్, బట్ ఇంటర్లింక్ ఉంటుంది. బట్ మన ఆన్సర్ రైటింగ్లో కూడా డెఫినెట్గా చేంజెస్ వస్తూ ఉంటాయి. జియోగ్రఫీ అనుకోండి, మ్యాప్ పాయింటింగ్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. పాలిటీ అనుకోండి, ఆర్టికల్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, జడ్జింగ్ కానీ ఫోకస్ చేస్తుంది. ఇలా ప్రతి సబ్జెక్ట్కి ఒక సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 7th వన్, వేర్ డూ ఐ స్టాండ్ ఇన్ దిస్ కాంపిటీషన్. అసలు నేను ఈ కాంపిటీషన్ ఎక్కడ ఉన్నా? నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది, 8 months అవుతుంది, నేను ఎక్కడ ఉన్నా? నిజంగా అసలు నా వల్ల అవుతుందా? దిస్ ఇస్ అ గుడ్ డౌట్. ఈ డౌట్ రావాలి. ఆ డౌట్ వస్తేనే మీరు కరెక్ట్, రాలేదంటే యూఆర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఎగ్జామ్. అసలు ఎగ్జామ్కి ఏం కావాలి, అసలు ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఎగ్జామ్ నా నుంచి ఎలాంటి క్వాలిటీస్, లైక్ పేషెన్సీ, అండర్స్టాండింగ్, అనలిటికల్ ఎబిలిటీస్, ఇలా చాలా స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇంత పెద్ద జర్నీలో నేను ఎలాంటి ఇష్యూస్ మీద నేను డిస్కస్ చేయాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఆలోచించాల్సి ఉంటుంది. ఒక ఇష్యూని ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో ఎలా చదవాలి, మెయిన్స్ ఓరియంటెడ్లో ఎలా చదవాలి, ఇంటర్వ్యూ పర్స్పెక్ట్లో ఎలా చూడాలి. డేలో లైక్ 24 అవర్స్లో 12 hours or 10 hours కన్సిస్టెన్సీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంత ఈజీ కాదండి, గుర్తుపెట్టుకుని. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, ప్రాక్టికల్గా మాట్లాడుతుంది అంత ఈజీ కాదు. బట్ కొన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేస్తే ఈజీ పాసిబుల్ సారీ. కొన్ని మన మైండ్ సెట్ రిలేటెడ్ కొన్ని క్వాలిటీస్ అంటే ఒక 2 to 3, 3 to 4 సీరియస్ పీపుల్. ఎప్పుడు అర్థమవుతుంది, అది కూడా మళ్ళీ విత్ క్వశ్చన్కి ఎప్పుడు లైక్ సబ్ క్వశ్చన్స్ ఉంటూనే ఉంటాయి. అంటే ఇదంతా అనాలిసిస్ నేను చెప్పేది, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండ్. ఇజ్ ఇట్ రైట్? మీ ఒపీనియన్ జస్ట్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇజ్ ఇట్ రైట్, నేను చెప్పేది కరెక్ట్ అయినా కాదు, జస్ట్ కామెంట్ చేయండి చాలు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇది ఒక అండర్స్టాండింగ్ అనమాట. దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ వే టు అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. ఓకే, సో ఆప్షనల్ విషయంలో కూడా చాలా 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 కేర్ఫుల్గా ఉండండి. ఓకే, ఆంథ్రపాలజీ, పిఎస్ఐఆర్, సోషియాలజీ, తెలుగు లిటరేచర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ, ప్రతిదానికి స్కోప్ ఉంది మార్క్స్ రావడానికి. ఇది రాస్తేనే వస్తున్నాయి మీరు. రీసెంట్గా మా సార్ పెట్టారు 18th ర్యాంకర్కి జియోగ్రఫీలో 218 ఏమో వచ్చాయి. 218. షీ గట్ ఆల్ ఇండియా 18th ర్యాంక్. జియోగ్రఫీలో అలా వచ్చింది. జియోగ్రఫీ వెరీ టఫ్, ఆప్షనల్ పరంగా మ్యాథ్స్, జియోగ్రఫీ టఫ్. అలా అని రాయలేదు కాబట్టి మార్క్స్ వేయలేదు. సింపుల్ కామన్ సెన్స్. బట్ కొన్ని పారామీటర్స్ ఏంటంటే సిలబస్ చూడండి, దాని మీద కొన్ని ఓరియంటేషన్లో ఒక కుదిరితే ఒక 5 to 6 ఓరియంటేషన్ అటెండ్ అవ్వండి. వాళ్ళ అప్రోచ్లో కామన్ పాయింట్స్ అర్థం చేసుకోండి. మీకు ఈ జర్నీలో ఒక మెంటర్ని ప్రాపర్గా పట్టుకోండి. లైక్ మీ ఇప్పుడు నాకు తెలుగు సాహిత్యం, నాకు ఇప్పుడు చంద్రబాబు సార్ ఉన్నారు, సీతాబాబు సార్ ఉన్నారు. నాకు వాళ్ళ లాస్ట్ 4 years నుంచి నేను ఫీజు కట్టినా కట్టకపోయినా ఓపెన్గా మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ రికార్డ్. ఓకే, దే ఆర్ హెల్పింగ్ మీ లాట్. నేను ఈ ప్రిపరేషన్లో ఉన్నాను రీజన్ అంటే లిటరేచర్ తరపున వాళ్ళు పర్సనల్గా నా ఫ్యామిలీ ఉన్నారు సపోర్ట్, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా వెల్ విషర్స్ ఉన్నారు చాలామంది. బట్ ఫ్యాకల్టీ మెంటర్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అందరూ లేని అవ్వదు ఎగ్జామ్. మీ ఒక్కల వల్ల ఎగ్జామ్ అవుతున్నది ఇది చాలా కరెక్ట్ కాదని నా ఒపీనియన్.
మీ ఒక్కల వల్ల క్లియర్ అయ్యేది అనేది సెల్ఫ్గా చదివారు అంటారు చాలా. సెల్ఫ్కి ఎలా చదువుతారు చెప్పండి? మీరు వేరేది ఎవరో మీరైతే బుక్స్ అయితే రారు కదా. వీఆర్ స్టూడెంట్స్, ఎవరో బుక్ చదువుంటారు అంటే వాళ్ళు హెల్ప్ చేయకపోయినా డైరెక్ట్ ఇండైరెక్ట్గా వాళ్ళ బుక్ మీకు హెల్ప్ చేసింటే అర్థం ఏంటి? వాళ్ళు హెల్ప్ చేసినట్టే కదా. అంటే వాళ్ళు రాయబట్టే మీరు చదివారు. సెల్ఫ్గా ఎవరు చదవరండి. అలా చదివారంటే అది అసలు అది రాంగ్. అది కావాలంటే మీరు ఏ యూపీఎస్సీ చేస్తుంటే అడగండి. టెస్ట్ రీచ్ విషయంలో కానీ, ప్రిలిమినరీ విషయంలో కానీ, సీసాట్ విషయంలో కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కానీ, ఆప్షనల్, ఎస్పెషలీ ఆప్షనల్ యూపీఎస్సీ ర్యాంకింగ్లో ఒక 3 థింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఇస్ ద ఎథిక్స్, జనరల్ ఎస్ఏ, ఆప్షనల్, పర్సనాలిటీ టెస్ట్. దీన్ని ఎందుకు నేను 4th పొజిషన్లో పెట్టారంటే చెప్పలేము, డిపెండ్స్ అపాన్ ద బోర్డ్. ఆ డే మన యొక్క ఫేట్ ఎలా ఉందో. సో కాబట్టి మన బెస్ట్ మెయిన్స్లో ఇచ్చేసేయాలి. ఎంత బెస్ట్ అంటే మన మెయిన్స్ మార్క్స్ ఓపెన్ చేస్తే టాప్ 5లో మనమే ఉండాలి. మన మెయిన్స్ మార్క్స్ ఇంకా మెయిన్స్ కట్ చేయడానికి ఏం లేదు కదా. కాబట్టి మెయిన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ అనేది చెప్పలేము. అంటే ఒక 35 మినిట్స్ 40 మినిట్స్ ఒక బోర్డు ఉంటుంది, 5 మెంబర్స్ ఉంటారు, వెరీ సీనియర్స్. మన ఏజ్ 25 ఉండొచ్చు, మన ఎక్స్పీరియన్స్ 25 ఉంటుంది. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లాట్. ఓకే, వీడియోస్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి, టెలిగ్రామ్లో కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉందంటే జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే, ప్రాక్టికల్గా చెప్తున్నాను అన్న మీకు, యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ మెంటర్, యాజ్ ఎ సీనియర్, ఎంత ఉన్నా కానీ మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ కన్సిస్టెన్సీ ఉండాలి. లేదంటే ఈ జర్నీ 3 to 4 ఇయర్స్ మీకు తెలియకుండా వెళ్తుంది. ఎందుకు వెళ్తుందో కూడా తెలియదు. తెలుసుకుని వెళ్ళిపోయి మీ ఏజ్ అయిపోతుంది, మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇది ప్రాక్టికల్. ఇజ్ ఇట్ రైట్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? సో అది ఎందుకంటే మీరు ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండండి, అండర్స్టాండింగ్ కూడా ఎప్పుడు అనలిటికల్ బేస్లో ఉండాలి. ఓకే, అండ్ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా నన్ను అడగొచ్చు, తప్పేం లేదు. ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ. ఓకే ఓకే, ఇంకా ఏమన్నా డౌట్స్ తీసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ 20 మినిట్స్ అవుతుంది. 1 by 1 వెళ్తాను. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. అక్కడ రైజ్ యువర్ హ్యాండ్ ఉంటుంది చూడండి, మీ జూమ్లో రైజ్ యువర్ హ్యాండ్ ఉంటుంది. రైజ్ చేస్తే వాళ్ళు డౌట్స్ తీసుకుంటారు. ఒకళ్ళు డౌట్స్ అడిగేటప్పుడు వేరే వాళ్ళు మీ యొక్క మ్యూట్ని అన్మ్యూట్ పెట్టండి. అక్కడ మైక్ని అన్మ్యూట్ పెట్టండి. రజిత ఐ థింక్ రైజ్డ్ హ్యాండ్. యా రజిత, అడగండి అమ్మా. గుడ్ ఈవినింగ్ రజిత, అడగండి. మీ వాయిస్ క్లియర్ లేదు అన్న. ఐ థింక్ షీ ఈజ్ ఇన్ అన్మ్యూట్. తను అన్మ్యూట్లో పెట్టారు. రజిత మీరు మ్యూట్ చేయండి. మ్యూట్లో పెట్టండి, అన్మ్యూట్లో ఉంది. అక్కడ లెఫ్ట్ సైడ్ లో కింద ఉంటుంది చూడండి. దాని పాపం చూడలేదు సార్. జస్ట్ ఎవరైనా టెక్స్ట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి, జస్ట్ ఆమె మ్యూట్ లో పెట్టని చెప్పండి, తను చూస్తుంది మెసేజ్, తర్వాత రిప్లై ఇస్తుంది. యా నెక్స్ట్ ఐ గో ఫర్ ID1. తను అన్మ్యూట్ లో పెట్టింది, మ్యూట్ లో పెట్టలేదు. నెక్స్ట్ ఎనీవన్? నెక్స్ట్ మౌనిక. యా మౌనిక, అడగండి అమ్మా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఎడిటోరియల్ హిందూ న్యూస్ పేపర్ లో ఎడిటోరియల్ చదువుతున్నాం కదా సార్, అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఎస్ఏ నోట్ మేకింగ్ లా? ఎడిటోరియల్ రోల్ ఇన్ యూపీఎస్సీ అంతేనా మీ క్వశ్చన్? అది అదే కదమ్మా? ఎస్ సార్. ఇప్పుడు మీరు అడిగిన డౌట్ ఏంటంటే లైక్ నోట్ మేకింగ్ ఎలా చేయాలి ఎడిటోరియల్ నుంచి, ఇది హిందూ న్యూస్ పేపర్ అంతే కదా?
ఎస్ సార్. హిందూలో మొత్తం డైలీ మనకి మండే టు సాటర్డే ఆర్ సండే కూడా మొత్తం మనకి లెఫ్ట్, రైట్ లో అండ్ మిడిల్, టాప్ లో, బాటమ్ లో మొత్తం 4 ఆర్టికల్స్ వస్తాయి. ఓకే, ఈ 4 Okay. ఆర్టికల్స్ లో సిలబస్. ఓకే, నేను చెప్తాను అన్న, మీరు అన్మ్యూట్ లో పెట్టండి, పర్లేదు, నాకు అర్థమైంది మీరు. థ్యాంక్ యూ. సో హిందూ న్యూస్ పేపర్ రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అది కేవలం మన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం కాదు, అందరి కోసం రాస్తారు అది. బట్ ఎందుకు యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎక్కువ హిందూ న్యూస్ పేపర్ చదువుతారని నాకు అర్థమైంది ఏంటంటే, డెఫినెట్గా ఎస్, నేషనల్ ఇష్యూస్ కవర్ అవుతాయి, ఇంటర్నేషనల్ కవర్ అవుతాయి. ఓకే, మేజర్ కరెంట్ ట్రెండ్స్ ఏమేమి జరుగుతుంది ప్రజెంట్, అన్ని విషయాలు కూడా కవర్ అవుతాయి. బట్ అక్కడ నుంచి మనం నోట్ మేక్ చేసుకోవాలా వద్దా అనేది దట్ ఇస్ బిగ్ క్వశ్చన్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. బట్ కరెంట్ అఫైర్స్ విషయంలో అయితే డెఫినెట్గా హిందూ న్యూస్ పేపర్ చదవాలి, మంత్లీ మ్యాగజైన్ చదవాలి. ఓకే, డైలీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ రాసుకోవడం అనేది ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే, బట్ అది మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది, డెఫినెట్గా మీకు ప్రిలిమ్స్కి మీద చాలా యూజ్ అవుతుంది. బట్ అది వర్క్ చేయాలి. కాకపోతే కమ్ టు ఎడిటోరియల్ ఏంటంటే నాన్న, ఎడిటోరియల్లో ఎస్ మీరు చదువుతారు, చదివిన తర్వాత వాట్ యు అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ రెస్పెక్టెడ్ ఆర్టికల్. ఓకే, ఇప్పుడు అందులో పెద్ద ఎక్స్పర్ట్స్ రాస్తారు, లైక్ ఎమినెంట్ పీపుల్ రాస్తారు, లైక్ ఐఎంఎఫ్ నుంచి రాస్తారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి రాస్తారు, ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుంచి రాస్తారు, బిగ్ ప్రొఫెసర్స్ రాస్తారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫరెంట్ మినిస్ట్రీస్ రాస్తారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని, మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ రిలేటెడ్ కానీ. సో చాలా మంది రాస్తుంటారు. సో కాబట్టి ఇక 1 minute అండి రజిత గారు, నేను మాట్లాడుతున్నాను, తీసుకుంటా మీ క్వశ్చన్. జస్ట్ 1 minute, పర్లేదు. మీరు ఇందాక అన్మ్యూట్ పెట్టారు, మ్యూట్లో పెట్టారు, అన్మ్యూట్ చేయలేదు. ఓకే, జస్ట్ 2 minutes. సో ఇక్కడ నుంచి నోట్స్ రాసుకోవడం చాలా పెద్ద క్వశ్చన్ అది. బట్ కాకపోతే ఏంటంటే రాస్తే మంచిదే, ఓకేనా. బట్ అది కన్సిస్టెన్సీ ఉంటే మంచిది. ఎలా రాయాలని నేను చెప్తాను డెఫినెట్గా. ఓకే, మీరు ఆర్టికల్ చదవండి, చదివి అసలు మీకేం అర్థమైంది, అది సిలబస్కి ఎంత రిలవెంట్ ఉంది. ఓకే, అది సిలబస్కి ఎంత రిలవెంట్ ఉంది, దాని మీద ప్రీవియస్గా ఏదైనా క్వశ్చన్స్ వచ్చాయా అంటే మినిమం ఒక మనం 3 to 4 డైమెన్షన్స్ ఆర్ 4 to 5 డైమెన్షన్స్లో మనం అనాలిసిస్ చేస్తే ఎస్ మనకు అర్థమవుతుంది ఈ ఆర్టికల్ నుంచి మనం నిజంగా ఎంత కంటెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే కంటెంట్ ఎందుకు తీసుకుంటారో మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కదా అల్టిమేట్, మౌనిక. సో కాబట్టి మనకి అంత అవసరం లేదు కంటెంట్. ఎందుకు సార్ అంటే వెరీ సింపుల్, 10 మార్కర్కి 150 వర్డ్స్, 50 మార్కర్కి 250 వర్డ్స్ రాయాలి. మీరు ఇంత కంటెంట్ని ఎలా మెయింటైన్ చేస్తారు? ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను నేను, 1 డేకి 3 ఆర్టికల్స్ రాశారు, 30 డేస్కి 90 ఆర్టికల్స్, 1 ఇయర్కి దాదాపు 980+ ఆర్టికల్స్ రాస్తారు. ప్రాక్టికల్గా 980+ ఆర్టికల్స్ రాయేసి గుర్తుపెట్టుకొని రివిజన్ చేసేయడం అనేది వెరీ గ్రేట్ థింగ్ చేస్తే. ఓకే, బట్ రాయడం స్టార్ట్ చేయండి మీరు. నా వాట్సాప్కి పీడిఎఫ్ ఫార్మెట్లో మీరు పెట్టండి, నేను అది మీకు కరెక్షన్ చేసి పెడతాను. ఈజ్ ఇట్ ఓకే? రాస్తూ ఉంటే మీకే ఐడియా వస్తుంది ఎలా రాయాలనేది. Did you got మౌనిక, మీ ఇష్యూ క్లియర్ అమ్మా? ఎస్ సార్. ఓకే, అర్థమైంది నేను చెప్పిన విషయం? అర్థమైంది సార్. ఇంకో డౌట్, చెప్పండి. ఆన్సర్ రైటింగ్ రాస్తాం కదా సార్, బాడీ ఇంట్రడక్షన్ కన్క్లూజన్, అది ఒక స్ట్రక్చర్ లాగా ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ కీవర్డ్స్ టైల్ వర్డ్స్ ఎలా తీసుకోవాలి? ఎస్, గుడ్. దీనికి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎస్, తన మనుకు అడిగే 2 క్వశ్చన్స్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్, అది అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి అందరికి కామన్ గా చెప్పేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ యూ మేక్ ఏ నోట్స్ లైక్ పాయింట్స్ రాసుకోండి. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది వెరీ బిగ్ టాస్క్. ఓకే, వీ నో వెరీ వెల్, లైక్ మెయిన్స్ ఎంత ఇంపార్టెన్స్ మనకు తెలుసు. రియల్ యూపీఎస్సీ అంటే మెయిన్స్ రాయడమే, అది చాలా గొప్ప అచీవ్మెంట్ అది అందరికి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి. ఒక క్వశ్చన్కి మన దగ్గర 150+ వర్డ్స్, 250+ వర్డ్స్ డేటా ఉండాలంటే మన దగ్గర కమాండర్స్, ఒక 5 కమాండర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సిలబస్, సెకండ్ వన్ ఇస్ ఎన్సీఆర్టీ, థర్డ్ వన్ ఇస్ ద స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ లైక్ పాలిటీ లక్ష్మీకాంత్, ఎకానమీ వివేక్ సింగ్, జియోగ్రఫీకి ఎన్సీఆర్టీ ప్లస్ పిఎంఎఫ్ఐఎస్, ఎన్విరాన్మెంట్కి కూడా పిఎంఎఫ్ఐఎస్, ఎన్సీఆర్టీ 12th క్లాస్ బయాలజీ, ఎస్ఎన్టీకి ప్యూర్ కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కరెంట్ అఫైర్స్, ఇంటర్నల్ సెక్యూరిటీకి లైక్ అశోక్ కుమార్ ఐపీఎస్ బుక్,
చాలా బాగుంటుంది అని అది ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ వాల్యూ యాడ్ మెటీరియల్స్ లైక్ బడ్జెట్ సర్వీస్, ఓకే, ఇలా ఉంటుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్, దాని తర్వాత నోట్ మేకింగ్. ఇన్ని విషయాలు మనం తీసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్, లైక్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐడెంటిఫై ది కీవర్డ్స్ ఇన్ ద గివెన్ రెస్పెక్టెడ్ క్వశ్చన్. లైక్ 3 to 4 కీవర్డ్స్ ఉన్నాయి అనుకోండి, దాని నుంచి మనం ఆన్సర్ స్టార్ట్ చేయొచ్చు. ఇంట్రో కొన్ని క్వశ్చన్స్ లైక్ స్టార్ట్ విత్ ద కరెంట్, కొన్ని స్టార్ట్ విత్ ది స్టాటిక్, కొన్ని స్టార్ట్ విత్ ది ఎనీ రిపోర్ట్స్. ఓకే, గ్రోత్ రిలేటెడ్ అడిగారు అనుకోండి, ఇన్ఫ్లేషన్ ఎలా ఉందని అడిగారు, ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది, మార్కెట్ ప్రైసెస్ ఇలా ఉన్నాయి. ఓకే, ఎకానమీకి ఎలా, ఎందుకంటే ఇండియా ఇప్పుడు లైక్ టాప్ 4లో ఉండాలి, ప్రజెంట్ టాప్ 4లో ఉంది, సారీ 3లో ఉండాలంటే ఏంటి, ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 2047 మన గోల్స్ ఉన్నాయి కదా, అది ఎస్డిజి గోల్స్ కూడా ఉన్నాయి 2030కి, ఈ అచీవ్ చేయాలంటే ఎలా. ఓకే, మీకు ఇంట్రో బాడీ కంక్లూజన్ ప్రాపర్ రావాలంటే ఇట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్, ఎవ్రీడే డూ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ప్రతిరోజు 1 క్వశ్చన్ రాసినా వెరీ గుడ్, 2 రాస్తే ఎక్సలెంట్, 3 రాస్తే ఎక్స్ట్రాడినరీ, ఎంత రాస్తే అంత మంచిది. రైట్ ఆర్ రాంగ్ సెకండ్, బట్ రాయండి. చదవడం అనేది చేస్తారు, మనం అనుకుంటాం చదువుతున్నాంలే అని, కానీ చదవడం కాదు. యూపీఎస్సీ మీన్స్ రైటింగ్ ప్రాక్టీస్. యూపీఎస్సీ అంటే అందరికీ ఏం తెలుసు అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, బట్ లైక్ సీనియర్స్ ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ లైక్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇట్ ఈస్ లైక్ అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అన్ప్రెడిక్టబుల్, నో బడీ డోంట్ నో. క్వశ్చన్స్ ఎలా బౌన్స్ అయితే తెలియదు. ప్రిలిమినరీ మెయిన్స్ లో కూడా అంతే. హార్డ్లీ 20లో చాలా మంది సీనియర్స్ అడిగాను, ర్యాంకర్స్ అడిగాను, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, నాకు రీసెంట్గా నేను ఒక ఐపీఎస్ అన్నతో మాట్లాడాను. నాకు అన్న ఆల్రెడీ 2018లో పరిచయం, తనకి 2020లో సర్వీస్ వచ్చింది. ప్రజెంట్ అతను తెలంగాణ గవర్నర్ దగ్గర సెక్యూరిటీగా ఉన్నాడు, ఐపీఎస్ అతను, తెలంగాణ క్యాడర్. నేను అన్నని ఒక పార్టీలో కలిసి అడిగాను, మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాశారంటే అతను చెప్పాడు ఇలా, నాకు ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పాడు, అది మళ్ళీ అదే చెప్పాడు. ఏం లేదు మహేష్, నేను ఒక 5 పాయింటర్స్ పెట్టుకున్నాను ఇలా, నాకు క్వశ్చన్ వచ్చినా రాకపోయినా, నాకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఆల్రెడీ నేను చదివిందే డేటా కాబట్టి, నేను 5 years నుంచి ఇదే జర్నీలో ఉన్నా కాబట్టి నాకు మ్యాక్సిమం ఐడియా ఉంది. ఓకే, నేను ఇలానే పెట్టుకున్నాను, లైక్ కమిటీస్, కమిషన్స్, రిపోర్ట్స్, కరెంట్ అఫైర్స్, బేసిక్స్, ఇలా పెట్టుకున్నాను. క్వశ్చన్ ఏది వచ్చినా సరే ఆ రిలేటెడ్గా మ్యాక్సిమం ఒక 120, 130, 140 వర్డ్స్ రాయడానికి ట్రై చేశాను. బట్ నేను చేసిన థింగ్ ఏంటంటే GS1, GS2, GS3లో ఏ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయకుండా చేయలేదు, అన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేశాను. 20 ఉంటే 20, ఎథిక్స్లో 19 వస్తే 19 అటెంప్ట్ చేశాను, జనరల్ ఎస్సీలో 2 రాయాలి 2 రాశాను, ఆప్షనల్లో కూడా అంతే 19 వస్తే 19 రాశాను. సో క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేసే విధానంలో ఎక్కడ ఇది అవ్వలేదు. సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. అన్న కూడా మెయిన్స్ లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి, మోర్ దెన్ 410 ఏమో వచ్చాయి. 410 అనేది చాలా గుడ్ మార్క్స్, అది 4 to 400 to 410 వచ్చాయని చెప్పాడు అన్న. అందుకోసం అతనికి ఐపీఎస్ వచ్చింది, ఈ గాట్ 330 ర్యాంక్. ఓకే, సో ఇలా ఒక రోజులో రాదు, ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్ గా పాసిబుల్ అవుతుంది. ఇట్ టేక్స్ టైం, బీ పేషెన్సీ. మినిమం 6 months అయితే పడుతుంది, ప్రాక్టికల్ గా చెప్తున్నాను. అది ఎవ్రీడే రాస్తే ఎవ్రీడే రాస్తేనే 6 months, లేదు అంటే ఇట్ టేక్స్ 2 years. ఇస్ ఇట్ ఓకే? ఓకేనమ్మా, అర్థమైందా ఎవ్రీవన్? ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Is it clear, sir? వాయిస్ ఈజ్ నాట్ క్లియర్, బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనమ్మా, వాయిస్ ఓకే? ఈజ్ ఇట్ ఓకే? మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? Yes, sir. Audible, sir. యా, ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఐ విల్ టేక్ అనదర్ క్వశ్చన్. ఇఫ్ పాసిబుల్ మీరు క్యామ్స్ ఆన్ చేయండి, నాకు తెలుస్తుంది లైక్ మీరు ఏ పొజిషన్లో ఉన్నారో అని. మ్యూట్లో పెట్టుకోండి, బట్ క్యామ్స్ ఆన్ చేయండి. యా, మనోజ్, చిన్న, కార్తిక్, ఎనీవన్ లైక్ ఆస్క్ యువర్ డౌట్స్. Sir, I have a doubt, sir. ఎవరు? Manoj, sir. యా, మనోజ్, చెప్పండి మనోజ్. హాయ్, గుడ్ ఈవినింగ్ మనోజ్. Sir, టాపిక్ ని ఏ విధంగా మనం రీడ్ చేయాలి, అట్ ద సేమ్ టైం మనము యా మనోజ్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, టెక్స్ట్ చేయండి. పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే టాపిక్స్ అవుతాం అది మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము. ఓకే సార్, ఓకే సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నాన్న, మీరు జస్ట్ మెసేజ్ పెట్టినా పర్లేదు, నేను టెక్స్ట్ చూసుకుంటాను, నాకు కనపడుతుంది.
జస్ట్ వెయిట్ సార్, ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్. ఆమె క్లియర్ సార్, క్లియర్ ఉందా సార్ వాయిస్? ఆమె క్లియర్ చెప్పండి చెప్పండి. ఓకే మనోజ్ చెప్పండి. సార్. ఇప్పుడు మనము అట్ ది సేమ్ టైం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎట్లా చదవాలి? వాయిస్ బ్రేక్ అవుతుంది, నాకు క్వశ్చన్ అర్థం కాదు. అట్ ది సేమ్ టైం సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు సార్, హలో ఎస్ సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది అన్న, నా క్వశ్చన్ క్లారిటీగా అర్థం కావట్లేదు. నో సార్, సార్ ఇప్పుడు చెప్పండి పర్లేదు. చెప్పండి చెప్పండి అన్న, ఇప్పుడు చెప్పండి. వినపడుతుందా సార్? ఓకే ఓకే ఎస్ చెప్పండి చెప్పండి. క్లియర్ ఉందా సార్ వాయిస్? ఓకే నాన్న క్లియర్ ఉంది, మీరు క్వశ్చన్ చెప్పండి. ఒక టాపిక్ ని ఏ విధంగా చదవాలి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఒక టాపిక్ ని ఎట్లా రివైజ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు యూపీఎస్సీ లో మనకు తెలిసిన క్వశ్చన్స్ మాక్సిమం 7 to ఏ విధంగా రాయొచ్చు? మనోజ్ మీ వాయిస్ చాలా మెయిన్స్ బ్రేక్ పాయింట్ ఆఫ్ అవుతుంది. వ్యూ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఒక టెక్స్ట్ చేయండి మనోజ్, మీరు అన్మ్యూట్ లో పెట్టి ఓకే ఓకే సార్, టెక్స్ట్ చేయండి పర్లేదు. ఓకే నేను చూసుకుంటా. ఫీజెస్ ఏం లేదులే నన్ను చెప్తాను, ఫీజు గురించి మాట్లాడతాను తర్వాత. ఫస్ట్ అయితే మీరు ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి, ఫీజు మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు మీరు ప్రిపేర్ అవుతున్నాను క్లారిటీ వస్తే నాకు 2-3 months నాకు అర్థమైంది, దాని తర్వాత మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ ఫీజెస్ అవన్నీ. ఫస్ట్ మీరు ప్రిపేర్ అవుతున్నారా లేదనేది నాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఒక 3 to 4 members లేదా 5 members స్టూడెంట్స్ ఉన్నా చాలు, ఇది ఆనెస్ట్గా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అంతే, ఎందుకంటే ఐ నో రియాలిటీ. ఎస్ మీరు టెక్స్ట్ చేయండి మనోజ్, నేను చూస్తాను. How can we read topic in prelims and mains? Okay. How can we enlarge our mains answers? Okay. You can understand. ఓకే, ఒక టాపిక్ ని ప్రిలిమ్స్ లో పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చదవాలి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చదవాలి, నెక్స్ట్ హౌ కెన్ వి మెయిన్స్ ఆన్సర్ చెప్పాను కదా ఇందాక, మెయిన్స్ ఆన్సర్స్ అని. అలానే ఇందాక ఆల్రెడీ ఇచ్చాను క్వశ్చన్, దీనికి ఆన్సర్. ఒక టాపిక్ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చదవాలి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చదవాలో నా దగ్గర ఒక మైక్రో షెడ్యూల్ ఉంది, మీకు ఆ షెడ్యూల్ నేను గ్రూప్ లో పెడతాను. ఆ షెడ్యూల్ ప్రకారం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనుకోండి, అందులో కొన్ని టాపిక్స్ ఉంటాయి, ప్రియాంబుల్ టాపిక్స్. జియోగ్రఫీలో లైక్ అగ్రికల్చర్ పార్ట్ ఉంటుంది, అందులో టాపిక్స్. ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అనుకోండి, అందులో టాపిక్స్. ఇలా ప్రతి సబ్జెక్ట్ లో మైక్రో లెవెల్ టాపిక్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిలిమ్స్ లో ఉంటాయి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్స్ లో ఉంటాయి. ఫస్ట్ వన్ లో అయితే మీరు అది కంప్లీట్ చేయండి ఆ టాపిక్స్. మెయిన్స్ వన్ లో మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ హౌ కెన్ బి మెయిన్స్ అని చెప్పాను కదా ఇందాకే. సో మనం మాక్సిమం అయితే బేసిక్స్, కరెంట్ అఫైర్స్, రివిజన్స్, నోట్ మేకింగ్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటే మన ఇంట్రో, బాడీ, కంక్లూజన్ చాలా నీట్గా రాయొచ్చు. ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, డోంట్ వరీ అబౌట్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఐ విల్ టేక్ కేర్. ఓకే, నేను పర్సనల్ కేర్ తీసుకుంటా. మెయిన్స్ ఆన్సర్ ఐఎమ్ ద ఎక్స్పర్ట్ ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. నేను మోర్ దెన్ 20K లైక్ 20,000 పేపర్స్ నేను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, యూపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఐ వెలిటెడ్. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ డోంట్ వరీ. ఓకే ఓకే, నెక్స్ట్ ఎనీ వన్ ప్లీజ్ ఆస్క్ మీ యువర్ డౌట్స్. ఇస్ ఇట్ క్లియర్ మనోజ్? ఓకే, జస్ట్ టెక్స్ట్ మీ. నెక్స్ట్ ఎనీ వన్ లైక్ కార్తిక్ ఆర్ కార్తిక్, మీ గురించి చెప్పండి. Am I audible? నా వాయిస్ ఇస్ ఓకే? టెక్స్ట్ మీ. శుభాని, మై వాయిస్ ఇస్ ఓకే? రజిత, మౌనిక? ఎస్ సార్. ఓకే, కార్తిక్ మాట్లాడండి మీరు, మీ గురించి చెప్పండి కార్తిక్.
డౌట్స్ లేవంటే మీరు ఎక్స్పర్ట్ అయి ఉంటారా? ఓకేనన్న, మీ డౌట్స్ మీరు ఎలా స్టార్ట్ చేయాలి? మీ యూపీఎస్సీ జర్నీ చెప్పండి కార్తీక్. మాట్లాడడానికి పాసిబుల్ అవ్వదా? టెక్స్ట్ చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. టెక్స్ట్ చేయండి, పర్లేదు, చూస్తాను. మీరు యూపీఎస్సీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? లైక్ మీ ఆప్షనల్ ఏంటి? 6 months అవుతుంది, ఓకే. మీ ఆప్షనల్ సబ్జెక్ట్? ఆంథ్రో, సూపర్. ఎక్కడ తీసుకుంటున్నాను? ఆంథ్రో ఇస్ వెరీ గుడ్ ఆప్షన్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఆప్షన్, ఓకే. ఐ అంటే యూపీఎస్సీ రెస్పెక్ట్. యూపీఎస్సీ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్. ప్రతి ఆప్షన్కి 300+ స్కోర్ ఉంది, స్కోప్ ఉంది రావడానికి, బట్ మనం రాస్తేనే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అది 280, 270తో ఆంథ్రో టాప్లో ఉన్నారు. 300, 320తో కూడా టాప్లో ఉన్నారు. కోచింగ్ లేదు, ఓకే, పర్లేదండి. కోచింగ్ అనేది ఒక లైన్ మాత్రమే. గుడ్ గుడ్, ఫాలో రీసోర్సెస్ ఫాలో అవ్వచ్చు. అండ్ బట్ ప్రాపర్ గైడెన్స్ ఉంటే మంచిదమ్మా. ఎందుకంటే జర్నీ పెద్ద జర్నీ కాబట్టి మనం చాలా మిస్టేక్స్ చేస్తుంటాం, మనకు తెలియకుండానే ఇయర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఎవరైనా ఒక ప్రాపర్ ఒక దగ్గర ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అవుతుంటే తెలిసిన వాళ్ళ సీనియర్స్ దగ్గర చాలా బాగుంటుంది ప్రిపరేషన్, మిస్టేక్స్ చేయకుండా ఉంటుంది. నెక్స్ట్ ఎనీవన్ ఆస్క్ మీ డౌట్స్? Shubhani, you have any doubts? Sir, I don't have doubts, sir, but time management మీద కొద్దిగా డౌట్స్ ఉన్నాయి సార్. అంటే Yeah, yeah. టైం ఎట్లా Super. మేనేజ్ చేసుకోవాలి? ఇంకా ఎవరు అడగట్లేదని చూస్తున్నా, డౌట్ వాల్యుబుల్ డౌట్ అది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ డౌట్. టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్లో ఇద్దరు ఉంటారు. ఒకటి ఫుల్ లెంత్ ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ప్రిపరేషన్లో ఉంటారు, లైక్ యూ. 2 లైక్ మీ, ప్రిపేర్ అవుతారు, జాబ్ చేస్తారు. అవునా కాదా? ఇప్పుడు నాకు 6 to 7 hours దొరుకుతుంది, నాకు సరిపోతుంది ఆ టైం. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్లో చాలా వర్క్ చేసుకున్నాను కాబట్టి నాకు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఏం చదవాలో తెలుసు, ఏం చదవకూడదో తెలుసు. సో మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి, లైక్ ఓన్లీ ప్రిపరేషన్లో ఉన్నారు, జాబ్ చేయట్లేదు కాబట్టి మీ మనీ, మీ మైండ్ సెట్, మీ హెల్త్, మీ ప్రిపరేషన్ అన్నీ మీరు సింగిల్ ఫోకస్డ్గా ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్ అన్న. ఇనిషియల్ డేస్లో మనం ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అస్సలు అవ్వద్దు, ఓకే. నేను ఉంటా, మీకు మెంటల్ సపోర్ట్ నేను డెఫినెట్గా ఇస్తాను. డిమోటివేట్ అయ్యారంటే యూ టాక్ మీ పర్సనల్లీ, నో ప్రాబ్లం. ఏం కాదు, జర్నీ ఇది. జస్ట్ మీరు ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే చాలా అన్న, ఏమీ అవసరం లేదు. లైక్ మీరు ప్రాసెస్ని మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఏదో కష్టపడుతున్నాను నేను యూపీఎస్సీ, డోంట్ థింక్ అబౌట్ ఇట్. యూపీఎస్సీ కానీ లైఫ్లో చాలా ఉన్నాయి, మీకు తెలుసు ఆ విషయాలు కూడా. ఒక ఐఏఎస్ రోల్ ఏంటి, పొలిటీషియన్ రోల్ ఏంటి, ఒక పెద్ద లైక్ బిజినెస్ మ్యాన్ రోల్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు తెలుసు. ఇలా మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. నేను యావరేజ్ స్టూడెంట్ని, లైక్ 10th, ఇంటర్, బీటెక్, ఎంటెక్ ఆల్సో ఐ వాజ్ డన్. 10th మీడియం, నేను తెలుగు మీడియమే. బట్ నాకే ఇంత కాన్ఫిడెన్స్ ఉందంటే మీరు కూడా నాకంటే చాలా పెద్ద పెద్ద చేసి ఉంటారు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ఉండాలి, ఓకే. సో టైం మేనేజ్మెంట్ చేద్దాం, బట్ అది టైం పడుతుంది. టైం మేనేజ్ అంటే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు అదే టైం మేనేజ్మెంట్. బట్ నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ఎస్, నేను ఈ అవర్స్లో చదవాలి, ఈ అవర్స్లో ఎవ్రీథింగ్ నీ మైండ్ సెట్ అన్న. ఇప్పుడు నేను 6 o'clock సెషన్ అన్నాను, 5:50కే స్టార్ట్ చేశాను అంటే మన డెడికేషన్ ఎంత ఉంది. మీరు 5 o'clock లేవాలనుకున్నారు, 6కి లేసారు. సో థింక్ అబౌట్ ఇట్. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. మీరు అనుకున్నారు, నేను అనుకోలేదు. ఇప్పుడు నేను అనుకున్న క్లాస్ చేసుకోవాలనుకోండి, నేను వచ్చేసాను. సో అది టైం మేనేజ్మెంట్ అని లేదు. ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉంది 1 weekలో, అయినా ఒక 45 minutes ఎందుకు స్పెండ్ చేశారంటే నా ఎక్స్పీరియన్స్ మీరు మిస్టేక్ చేయకూడదు. దట్ ఈస్ మై ఫస్ట్ ఇంటెన్షన్. అవును సార్. డిడ్ యూ గాట్ మై పాయింట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎస్ సార్, ఐ గాట్ ఇట్ సార్. ఓకే, ఎట్లాగా ఫర్దర్లో మనం వర్క్ చేస్తాం కాబట్టి, సో డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్. నేను చెప్తాను, Okay, రెగ్యులర్గా thank you, కలుస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఎనీ థ్యాంక్ యువర్ సపోర్ట్. లైక్ ఎవరైతే లైక్ పార్టిసిపేట్ చేశారో. నెక్స్ట్ ఎనీవన్ లైక్ శ్రీ. శ్రీ, మీ పేరు ఏంటండి? శ్రీ జస్ట్. హలో సార్, యా నమస్తే సార్. చెప్పండి. చెప్పండి నాన్న, మీ పేరు? నా పేరు నాగశ్రీ సార్. అబ్బా, వాయిస్ చాలా బ్రేక్. హలో, am I యా audible, చెప్పండి. sir? చెప్పండి నా, మీ వాయిస్ కొంచెం Hello? బ్రేక్ అవుతుంది అన్న. చెప్పండి. ఇప్పుడు ఓకేనా సార్? వినిపిస్తుందా నా వాయిస్? ఓకే, కంటిన్యూ. ఓకే, కంటిన్యూ. నా పేరు నాగశ్రీ సార్. నాగశ్రీ. ఎస్ సార్. వెరీ గుడ్ అన్న, నైస్ అన్న. ఓకే, చెప్పండి అన్న. సార్ నాకు 2 డౌట్స్ ఉన్నాయి సార్. ఒకటి
నేను ఇప్పుడు తెలుగు మీడియంలో రాయాలనుకుంటున్నాను సార్. ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న. నేను కూడా తెలుగులో రాస్తున్నాను మెయిన్స్. ఓకే చెప్పండి. ఓకే సార్. ఇప్పుడు చాలా టాపర్స్ వీడియోస్ అవి చూస్తే తెలుగు మీడియంలో రాయడం కొంచెం కష్టం అవుతుంది, లేకపోతే టైం పడుతుంది, అంటే చాలా ఇయర్స్ కష్టపడాల్సి వస్తుంది అంటున్నారు సార్. అంటే మనకి టెస్ట్ సిరీస్ అవి ఇంగ్లీష్లో అవైలబుల్ ఉన్నట్టు తెలుగులో అవైలబుల్ లేవు కదా సార్. అంటే అవును. మనం ఇప్పుడు మెయిన్ ఆన్సర్ రైటింగ్ మనం ఇంప్రూవ్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదా సార్. ఉమ్. అది సార్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో మనం క్వశ్చన్ రాసిన దానికి తెలుగు మీడియంలో రాసిన దానికి మనం ఇప్పుడు ఫైనల్ వాల్యుయేషన్ టైంలో ఏమైనా తేడా కనిపిస్తుందా సార్, లేకపోతే మన కంటెంట్ని బట్టి మార్క్స్ అలాట్ చేస్తారా సార్ మనకి? యా నైస్ నైస్, చాలా బాగా బాగా అడిగారు. గుడ్ అవుట్ అండి. యా, ఎస్పెషల్లీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. యూ చూస్ అ వెరీ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూపీఎస్సి. ఓకే, సార్ ఈ థ్యాంక్ యూ క్వశ్చన్ ఏంటంటే, ఓకే నాన్న పర్లేదు, మీరు అన్మ్యూట్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తున్నాను. ఓకే సార్. ఈ క్వశ్చన్ నాకు డైరెక్ట్ గా రిలవెంట్. ఎందుకు సార్ అంటే, నేను యూపీఎస్సీ మీద తెలుగులో రాస్తున్నాను. నాది తెలుగు లిటరేచర్ ఆప్షనల్. ఆప్షన్ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే నాకు మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి మెంటర్ ఉన్నారు. సో నాకు ప్రాబ్లం లేదు. నా ఎఫర్ట్స్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరున్నా నేను చేయకపోయినా ఇబ్బంది నాకు. సెకండ్, దీనికి కావాల్సింది ఇంగ్లీష్ అయినా తెలుగు మీడియం అయినా సోర్సెస్ నేను అవన్నీ గ్రూప్లో షేర్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఏ సోర్స్ ఫాలో అయినా ఇప్పుడు ఎన్సీఆర్టీ చదువుతారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, నేను జస్ట్ కంపేర్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదివే బుక్స్ ఎలా ఉంటాయంటే, ఎన్సీఆర్టీ బుక్స్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, వాల్యుయేడ్ మెటీరియల్ లైక్ బడ్జెట్ సర్వే ఇవి ఉంటాయి. మనం తెలుగు మీడియం ఏంటంటే, వీటితో పాటు తెలుగులో లైక్ న్యూస్ పేపర్స్, యోజన, మ్యాగజైన్స్, ఓకే, డైలీ న్యూస్ పేపర్లో వచ్చే కరెంట్ అఫేర్ ఆర్టికల్స్, ఓకే, నెక్స్ట్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోడల్ ఆన్సర్స్, ఇవి ప్రాక్టీస్ చేయడం. తెలుగులో బుక్స్ ఉన్నాయి చాలా. బుక్స్ నుంచి మనం తీసుకోవచ్చు, కంటెంటే కదా. ఇప్పుడు సపోజ్ ఫండమెంటల్ రైట్స్ క్వశ్చన్ ఉంది అన్న, అది ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్, మెయిన్స్కి అంత కాదు. బట్ పార్లమెంట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ది మెయిన్స్, నాట్ ప్రిలిమ్స్. ప్రెసిడెంట్ ఉంది, ఇంపార్టెంట్ ఫర్ ది మెయిన్స్, నాట్ ప్రిలిమ్స్. అంటే ఎవ్రీ టైం కాదు, ఇది ఫ్లక్చువేట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఇది మెయిన్స్కి ఇంపార్టెంట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, మీకు ఒక 6 months తర్వాత మీకు ప్రీవియస్ పేపర్స్ మంచిగా అర్థమైతే అప్పుడు అర్థమవుతుంది. ఓకే, అండ్ మెంటర్ అయితే ఒకరు ఉండాలన్న, ఎందుకంటే మీరు అన్నట్టు ఎస్ కరెక్ట్, ఇది చాలా పెద్ద ఎగ్జామే. తెలుగు మీడియం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, అంతే, ఏం లేదు. బట్ మెయిన్స్లో రాసి నేను 2014 నుంచి 2024 ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 yearsలో తెలుగు మీడియంలో యూపీఎస్సీ మెయిన్స్ రాసి తెలుగులో ఇంటర్వ్యూ చేసి ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎఫ్ఎస్ క్రాక్ చేసిన డేటా నా దగ్గర ఉంది. వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు ఎలా చదివారు, ఆ రిసర్చ్ డేటా నా దగ్గర ఉంది. నేను కూడా అలానే ప్రిపేర్ అవుతున్నాను, ఎందుకంటే మన సీనియర్స్ ఎలా ప్రిపేర్ అయ్యాలో వాళ్ళ ఇన్సైట్స్ తీసుకుని మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు రీసెంట్గా ఉదయ్ కృష్ణరెడ్డి సార్, ఈ రోడ్ ఇన్ మెయిన్స్ తెలుగు ఆప్షనల్ పిఎస్ఐఆర్ సార్ది. ఓకే, సార్ లాంటి ఎక్స్పర్ట్స్ గైడ్లైన్స్. సార్ నాకు పర్సనల్ తెలుసు, లాస్ట్ 5 years నుంచి సార్ నాకు చాలా క్లోజ్ అనమాట. ఈజ్ లైక్ మై బ్రదర్. సార్ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్, అందరికీ తెలిసిన విషయం అది. చాలా వర్క్ చేశారు సార్. సార్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉన్నారు లాస్ట్ 10 years నుంచి ఇదే ఫీల్డ్లో. కన్సిస్టెన్సీ ఈజ్ ద ఓన్లీ కీ నాన్న. లెర్నింగ్ ఈజ్ ద ఓన్లీ కీ. మనం ఈ ఫోకస్తో పెట్టుకున్నప్పుడు ఇంతే ఫోకస్డ్గా ఉండాలి, ఫోకస్ అసలు మిస్ అవ్వద్దు. నేను స్టార్ట్ చేసే జర్నీ 4 to 5 years అవుతుంది. నా ఫోకస్ ఎప్పుడు డివేట్ అవ్వలేదు. లైక్ నేను వేరే ఫీల్డ్కి వెళ్ళలేదు, వేరే జాబ్ చేయలేదు, వేరే వాళ్ళతో ఎక్కువ నేను మాట్లాడను. నేను ఏది చేసినా యూపీఎస్సీలోనే ఉంటాను. యూపీఎస్సీ చదువుతాను, యూపీఎస్సీ గురించి ఆలోచిస్తాను, యూపీఎస్సీ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతాను, యూపీఎస్సీ ర్యాంక్స్ తిరుగుతాను, యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్లోనే ఉన్నాను. సో నేను ఎక్కడ డివేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. నా థాట్స్ నన్ను డివేట్ చేయలే. నాకు మొన్న గ్రూప్ 1 స్టూడెంట్స్ వచ్చాక నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మన డైరెక్షన్లో గ్రూప్ 1 పిల్లలు చాలా మంది మంచి అచీవ్ చేశారు, చాలా గుడ్ స్టూడెంట్స్ క్లియర్ చేశారు. సో ఇలాంటివన్నీ కూడా మనకు హెల్ప్ అవుతాయి. సో మీరు అన్నట్టు నేను సోర్సెస్ చెప్తాను, మీకు పర్సనల్గా గ్రూప్లో పెడతాను చూడండి. అండ్ మెంటర్ మీకు కావాలంటే నేనే ఉంటాను, డోంట్ వరీ. అండ్ ర్యాంకర్స్ ఇందాక చెప్పినట్టు ఆ ర్యాంకర్స్ డేటా కూడా మీకు పెడతాను. బట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ప్రాక్టీస్. హిందీ లిటరేచర్ ద్వారా కూడా 30 members 2023లో క్రాక్ చేశారు, హిందీ మీడియంలో మెయిన్స్ రాసి. క్వశ్చన్ పేపర్ మనకి 2 లాంగ్వేజ్లో ఉంటుంది, ఒకటి తెలుగు, 2 ఇంగ్లీష్. ఆన్సర్ మనం ఏ లాంగ్వేజ్ రాయొచ్చు, లైక్ అవుట్ ఆఫ్ 22 లాంగ్వేజ్ మెన్షన్ ఇన్ ద 8th schedule. భాష కంటే భావం ముఖ్యం అంటారు కదా, అది ఇంపార్టెంట్. బట్ ఎఫర్ట్స్ అంతే. ఇంగ్లీష్ మీడియంలో రాస్తే ర్యాంక్స్ అంటే మరి ఇంగ్లీష్ మీడియంలో చదివినందుకు ర్యాంక్స్ రావాలి. టాప్ 100, 200లో అందరూ వాళ్ళే ఉండాలి, ఐఐటీసే ఉండాలి. బట్ హంబుల్ బ్యాక్గ్రౌండ్, నార్మల్ డీసెంట్ డిగ్రీస్, డీసెంట్ కాలేజ్ డిగ్రీ చేసి బీటెక్ చేసిన వాళ్ళు కూడా అచీవ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ ఫోకస్, అవర్ ప్రాక్టీస్, అవర్ లెర్నింగ్ కేపబిలిటీస్, అవర్ ఇంట్రెస్ట్. ఇవి మ్యాటర్. ఇజ్ ఇట్ ఓకే అమ్మా నాగశ్రీ? ఎస్ సార్.
ఇంకొక డౌట్ ఉంది సార్, అడగొచ్చా? అడగొచ్చు, మీరు ఏదైనా డౌట్స్ అడగడానికి డిసిషన్ పెట్టింది. నోట్స్ విషయంలో ఇప్పుడు ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మనం సెపరేట్ గా ప్రిలిమ్స్ కి నోట్స్ చేసుకోవాలా సార్, లేకపోతే రెండింటికి కలిపి ఒక నోట్స్ సరిపోతుందా సార్? వెరీ గుడ్ అన్న, ఇది అందరికీ కామన్ డౌట్ ఇది. ఎస్, నోట్ మేకింగ్ అనేది టూ టైప్స్ లో నేను డివైడ్ చేశాను. ఒకటి, నోట్స్ మీద ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ప్రిలిమ్స్ కి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. ఇక్కడ రెండు థింగ్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ టాపిక్స్, రెండు బిగ్ టాపిక్స్. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఐ టేక్ పాలిటీలో స్మాల్ టాపిక్స్ ఏంటంటే ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్. బిగ్ టాపిక్స్ ఏంటంటే పార్లమెంట్, గవర్నర్, ప్రెసిడెంట్ అండ్ లోక్సభ, రాజ్యసభ, ఎలక్షన్ కమిషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, జ్యుడిషియరీ. ఇవి పెద్ద టాపిక్స్, ఇవి చిన్న టాపిక్స్. బట్ కమ్ టు నోట్ మేకింగ్ మనం ఎలా చేయాలంటే, పార్లమెంట్ చదువుతున్నప్పుడు దాని గురించి ఒక 1 to 2 పేజ్, లైక్ పార్లమెంట్ ఆర్టికల్ ఏంటి, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అవన్నీ రాసి పెట్టుకోవాలి. బిగ్ నోట్స్ అంటే ఒక 2 to 3 పేజ్ A4 పేపర్లో రాసి పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి రాయాలి సార్ అంటే, అగైన్ సేమ్ బేసిక్స్. ప్రెసిడెంట్ బ్యాక్గ్రౌండ్ రాయాలి, ప్రజెంట్ కరెంట్ ట్రెండ్ రాయాలి, ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మనకి డైరెక్ట్ లబాస్నాకి వెళ్ళాక మనకి ప్రెసిడెంట్ కూడా మన దగ్గరికి వస్తారు. మనకి పార్లమెంట్ సెషన్ అటాచ్డ్ సెషన్ ఉంటుంది లబాస్నాలో. సో కాబట్టి వీళ్ళ గురించి మన డెప్త్ నాలెడ్జ్ తెలియాలి. మినిమం అంటే డైవర్సిఫైడ్ నాలెడ్జ్ తెలియాలి, అంతేగాని పిహెచ్డి లెవెల్ అవసరం లేదు. బట్ డైవర్సిఫైడ్ తెలియాలి, లైక్ మినిమం 3 to 4 to 5 డైమెన్షన్స్ తెలిస్తే సరిపోతుంది ప్రతి టాపిక్ గురించి. ఓకే, ఇలా పెద్ద పెద్ద టాపిక్స్ ఒక నోట్స్ నేర్చుకుంటే అది మనకి మెయిన్స్ కి చాలా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న టాపిక్స్ క్రక్స్ లాగా చేసుకుంటే ఏంటంటే, ఇప్పుడు ప్రియాంబుల్ ఉంది, ప్రియాంబుల్ నుంచి జస్ట్ రిపోర్ట్ కేసు కేశవనంది భారతి కేసు కానివ్వండి, అసలు ప్రియాంబుల్ ఎందుకు వచ్చింది, దాని గురించి కాన్స్టిట్యూషన్ ఏం మాట్లాడాలి, ఇవి మనకి ప్రిలిమినరీ ఉపయోగపడతాయి. ఓకే, పెద్ద పెద్ద టాపిక్స్ అంటే లైక్ ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవి పెద్ద పెద్ద టాపిక్స్. వీటి నుంచి ఎక్కువ మనకి మెయిన్స్ మార్క్స్ వస్తాయి. మనకి మార్క్సే కదా అల్టిమేట్ థింగ్, మనం ఎంత చదివినా మార్క్స్ కోసమే కదా. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? మార్క్స్ ఈజ్ అల్టిమేట్. సో మార్క్స్ కావాలన్నప్పుడు డెఫినెట్ గా మనం చేయాలి, వర్క్ చేద్దాం. కొంచెం టైం పడుతుంది, బట్ ఇది ప్రాసెస్. ఓకే, మీరు రాస్తూ ఉండండి. ఇది ఒక క్వశ్చన్ లో ఆన్సర్ చేయడం కుదరదు, ఎవరికి కుదరదు. మీరు రాస్తూ ఉంటే మీరు ఇంప్రూవ్మెంట్, ఇలా రాస్తున్నారు, ఇలా కాదమ్మా, ఇలా రాయాలి అని చెప్తుంటే మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇది ప్రాక్టీస్ సెషన్ లో కవర్ అవుతుంది. ఇస్ ఇట్ ఓకే నాగశ్రీ? ఐ హోప్ యూ ఐ క్లియర్ యూ డౌట్. ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఎనీవన్ ఇఫ్ పాసిబుల్ లైక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రంగముని సార్. రంగముని, నైస్ నేమ్ అన్న. ఎక్కడి నుంచి? సార్ కర్నూలు సార్, కర్నూలు డిస్ట్రిక్ట్, ఎమ్నూరు మండలం. కర్నూలు డిస్ట్రిక్ట్. యా, చెప్పండి అన్న మీ గురించి. సార్ నేను తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నా సార్ యూపీఎస్సీ. తెలుగు మీడియం? అవును సార్. ఇప్పుడు తెలుగు మీడియం చదవాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ బుక్స్ చదవాలా, తెలుగు మీడియం బుక్స్ చదవాలా సార్? ఓకే ఓకే, నెక్స్ట్. అదే సార్ డౌట్స్ కొంచెం. ఓకే యా రంగా, ఎస్ నైస్ డౌట్, బాగా మంచి డౌట్ అడిగారు. యూపీఎస్సీ నేను చెప్పాను ఇంతకుముందు, దీనికి కొంచెం వాల్యూ యాడ్ ఇందాక ఇచ్చాను దీనికి ఆన్సర్. మనం ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ ఎగ్జామ్, గుర్తుపెట్టుకోండి. మనతో పాటు ఐఐటీన్స్ ఉంటారు, నార్మల్ ఎంటెక్స్ ఉంటారు, నార్మల్ బీటెక్స్ ఉంటారు, నార్మల్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, నార్మల్ డిగ్రీ వాళ్ళు ఉంటారు. బట్ క్వశ్చన్ పేపర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ హిందీ, ఇంగ్లీష్లోనే వస్తుంది. మన కాడ ఇంగ్లీష్ స్కిల్స్ ఎలా ఉండాలంటే, మనం మినిమం క్వశ్చన్ని చదివి అర్థం చేసుకొని క్వశ్చన్లో ఉన్న టర్మ్స్, మీనింగ్స్, వొకాబులరీ మినిమం మ్యాక్సిమం తెలిసి ఉండాలి. ఇఫ్ యూఆర్ ఇన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, డైరెక్ట్గా మీకు సీఎం తోని వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది, పిఎం తోని ఉంటుంది, అండ్ మీ లోకల్ బాడీస్ తో ఉంటుంది, ఎమ్మెల్యేస్ తో ఉంటుంది. బట్ మినిమం ఇంగ్లీష్ డెఫినెట్ గా రావాలి. ఓకే, నేను యూపీఎస్సీ మెయిన్స్ తెలుగులో రాస్తున్నాను, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రాక్టీస్ నాన్న. ఓకే, నేను తెలుగు ఇంగ్లీష్ నేను బుక్ లిస్ట్ షేర్ చేస్తాను గ్రూప్ లో, ఇబ్బంది ఏం లేదు. ఓకే, యూ టెక్స్ట్ మీ ఆన్ మై నెంబర్, ఐ విల్ షేర్ మై నెంబర్ హియర్. ఓకే, బట్ ఫస్ట్ అయితే తెలుగు మీడియంలో చదవండి బేసిక్స్ కోసం. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం బుక్స్కి వెళ్దాం. బుక్ అంటే మీరు ఏదో అనుకోకండి, యూపీఎస్సీలో ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ బుక్ మొత్తం ఎవరు చదవరు. అలా చదివారంటే అలా ప్రిపరేషన్ కరెక్టే కాదు. క్వశ్చన్స్ బుక్ నుంచి వస్తాయి, ఓకే, కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే,
ఫస్ట్ తెలుగు మీడియం బేసిక్స్ చదవండి. నేను నా నెంబర్ ఇచ్చాను, ఆ. నా నెంబర్కి మీరు టెక్స్ట్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. సరే సార్. ఓకే సార్. నంబరు చెప్పండి అన్న. అదే నంబర్ ఇస్తాను నేను. ఆ నెంబర్ పెట్టాను గ్రూప్లో, చూడండి. ఏ గ్రూప్ సార్? నా నెంబరు అక్కడ లైక్ టెక్స్ట్ లో పెట్టాను మీకు ఒక మీద పెట్టాను. కార్తీక్ కదా మీ పేరు? రంగముని. యా వచ్చి మీకు నెంబర్ పెట్టా చూసుకోండి. నేను నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది సార్. ఓకే, నాకు జస్ట్ వాట్సాప్ లో మీ డీటెయిల్స్ పెట్టండి, నేను మీకు గైడ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్ రంగా? ఓకే సార్, ఓకే సార్. ఓకేనా? యా, నెక్స్ట్ ఎనీవన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అన్న, మీ పేరు? సార్ నా పేరు సంజు సార్. సంధ్య? ఎస్ సార్. యా సంధ్య, చెప్పండి అన్న. గుడ్ ఈవినింగ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్గా నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రిపరేషన్ అప్పుడు మనకు ఉండే సబ్జెక్ట్స్ అనేవి తెలుగులో ఓకే మెటీరియల్ దొరుకుతుంది, చదువుతాం అనమాట. ఎట్ ద సేమ్ టైమ్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తూ వెళ్ళాలి కదా సార్. రెగ్యులర్ బేసిస్ గా చేస్తే ఎట్ ఎ టైమ్ ఒక్కసారిగా చదివేటప్పుడు బర్డన్ ఉండదు. సో అటువంటి టైంలో రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ అనేవి ఇంగ్లీష్ వాళ్ళకైతే, అంటే ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళకైతే చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి సార్, ఛానల్స్ లో కానీ పేపర్ లో కానీ అలా. అదే తెలుగు మీడియం చదివే వాళ్ళకి కొద్దిగా గ్యాదర్ చేసుకోవాలన్నా చదవాలన్నా మంత్లీ మ్యాగజైన్స్ అనో లేకపోతే వీక్లీ ఇయర్లీ అట్లా వస్తుంది అనమాట తెలుగులో అయితే. అవునమ్మా. ఇంకా న్యూస్ పేపర్ మొత్తం గ్యాదర్ చేసి చదవాలన్నా కొద్దిగా హెవీగా ఉంటది సార్ కంటెంట్ మొత్తం, అంటే అవునవును, అన్నెసెసరీ డేటా కూడా ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంత డేటా అనేది అవసరం లేదు. సో ఇలాంటప్పుడు ఎట్లా కవర్ చేసుకోవచ్చు సార్? అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ డైలీ కరెంట్ అఫైర్స్ కనుక కవర్ చేయాలంటే మనం వేటిని ఫాలో అవ్వచ్చు? యా, నేను దీని గురించి ఒక 2 to 3 minutes చెప్తాను. నేను ఓన్లీ కరెంట్ అఫైర్స్ సెషన్ తెలుగు ఇంగ్లీష్ లో ఒక సెషన్ తీసుకుంటా. ఓకే ఓకే సార్. అప్పుడు మోర్ క్లారిటీ ఉంటుంది. ఎస్ సార్. కరెంట్ అఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ అదే అంటే ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ అంటే ఒక 70-60% సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా వచ్చిన 30 to 40% ఏంటంటే కరెంట్ అఫైర్స్ బేస్ పైనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి సార్ ప్రతి సబ్జెక్ట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ చూసుకున్నా, ఎన్విరాన్మెంట్ చూసుకున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేసి కానీ, పాలిటీ అనేసి కానీ, ఇవంతా ఏంటంటే మనకు రెగ్యులర్ గా ఉండే సబ్జెక్ట్ తో పాటు ఎక్కువ కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ ఈవెంట్స్ ఏమైతే ఉంటున్నాయో వాటిపైన క్వశ్చన్స్ అనేవి రేస్ చేస్తూ ఉంటారు, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. అలాంటప్పుడు మనం వాటితో కూడా కనెక్షన్ లో ఉంటే తప్ప వాటిని ఆన్సర్ చేయలేము రెగ్యులర్ గా ఫాలో అయితే గానీ. సో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ విషయంలో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పిల్లల అప్రోచ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు హిందూ న్యూస్ పేపర్ ఫాలో అవుతారు, అండ్ Yes, sir. విజన్ కానీ ఇన్సైట్స్ కానీ ఐఏఎస్ పార్లమెంట్ ఇలా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవుతారు. ఓకే సార్. ఓకే, తెలుగు మీడియం వచ్చేకల్లా ఏంటంటే ఈనాడు న్యూస్ పేపర్ కానీ వెలుగు న్యూస్ పేపర్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఫాలో అవచ్చు. నేను 2 ఫాలో అవుతాను. ఈ రెండిట్లో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ బాగా కవర్ చేస్తారు. ఓకే, అండ్ కమ్ టు మంత్లీ మ్యాగజైన్స్ విషయంలో యోజన అనే తెలుగు మీడియం మ్యాగజైన్ ఒకటి ఉంటుంది, మనకి ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంది, పబ్లికేషన్ బై Yes, sir. గవర్నమెంట్. ఓకే, యోజన మ్యాగజైన్ నుంచి కూడా మనం మంచి కంటెంట్ తీసుకోవచ్చు నాన్న. ఓకే సార్. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రిపరేషన్ లో మనం సిలబస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, బేసిక్స్ లైక్ ఎన్సీఆర్టీ, స్టాండర్డ్, ఇక్కడ నుంచి ఆల్రెడీ మనం డేటా ఒక 60% గ్యాదర్ చేస్తాం. ఇజ్ ఇట్ రైట్? ఎస్ సార్. ఎస్ సార్. జస్ట్ కావాల్సిన ఒక 40%. ఎందుకు సార్ అంటే, ఇప్పుడు ఏదైనా రిపోర్ట్ న్యూస్ లో ఉంది, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం వ్యవసాయ రంగానికి ఈ విధంగా ఉందో రిపోర్ట్ ఇస్తుంది. మనం దాన్ని ఎక్కడ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవాలి. ఎస్ సార్. అది మీకు నేను తెలుగు మీడియం కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నా, అది పెడతాను గ్రూప్ లో, ఇబ్బంది ఏం లేదు మీకు. ఓకే, ఓకే సార్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అని ఒకటి చేస్తున్నాను, అది కూడా పెడతా గ్రూప్ లో. కొంచెం ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మేడం సార్ ఉన్నారు నా దగ్గర. ఎస్ సార్. ఎస్ సార్. మన గ్రూప్ లో మీరు గ్రూప్ లో యాడ్ అవ్వండి, ఆ గ్రూప్ లో మీకు వస్తుంటాయి కరెంట్ అఫైర్స్ చూసుకోండి. నేను ప్రతిరోజు Sure. రెగ్యులర్ గా 3 to 4 ఆర్టికల్స్ నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ తెలుగు అని వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను, ప్రతిరోజు తెలుగు మీడియం కరెంట్ అఫైర్స్ పెడుతున్నాను, అవి ఫాలో అవ్వండి. ఓకే సార్. ఓకే, నేను ఎందుకంటే Okay. రీసెర్చ్ చేసే పెడుతున్నాను కాబట్టి అవి డెఫినెట్గా యూజ్ అవుతాయి. షూర్ సార్. నేను ఇప్పుడు ఒక ఆర్టికల్ ఉందనుకున్నాను, ఆ ఆర్టికల్ చదువుతాను, చదివి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది. కరెక్ట్ సార్. అంటే ఏ సబ్జెక్ట్ రిలేటెడ్? యా నేను నీట్ గా సబ్జెక్ట్ ఏంటి, టాపిక్ ఏంటి, థీమ్ ఏంటి, ఇలా నీట్ గా పెడుతున్నాను. ఓకే సార్. ఓకే,
ఓకే సార్. దానివల్ల మీకు క్లారిటీ వస్తుంది. ఒక 6 మంత్స్ లో ఓహో ఇలాంటి ఇష్యూస్ మీద చదవాలా, ఇలాంటి ఇష్యూస్ మనం నోట్ మేక్ చేసుకోవాలంటే క్లారిటీ వస్తుంది. యెస్ సార్. అంతే కదా నాన్న? యెస్ సార్. కొంచెం టైం పడుతుంది, కాకపోతే మనం ప్రాసెస్ ని అర్థం చేసుకోవాలి. ఓకే సార్. సో మీరు ఎక్కడ ఉంటారు? మేము నెల్లూరులో ఉంటాం సార్. నెల్లూరులో ఉంటారు. ఓకే. ఈ సెషన్ మీకు ఎలా తెలుసు? సార్ మా ఫ్రెండ్స్ షేర్ చేశారు. సో నేను కూడా తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నాను. హెల్ప్‌ఫుల్ గా ఉంటుందనేసి జాయిన్ అయ్యాను సార్. సో మీ మీ ఎక్స్‌ప్లనేషన్ అంతా బాగుంది సార్. సో మీరేదైనా పర్సనల్‌గా సెషన్స్ పెట్టినా గానీ చెప్పండి సార్. మేము జాయిన్ తప్పకుండా. అవుతాం. నేను మీకు నా నెంబర్ పెడతానన్నా, దానికి వాట్సాప్ చేయండి. మీకు లింక్ పెడతాను, అందులో జాయిన్ అవ్వండి. ష్యూర్ సార్. ఓకేనా? మీ గుడ్ నేమ్ ఏమన్నారు? సంధ్య సార్. అక్కడ శ్రీ అని ఉంది, అది మీదేనా? సంజు అని ఉంది కదా సార్ అది. యా సంజయ్. ఓకే సంజయ్, నేను నెంబర్ పెట్టానన్నా, మీరు జస్ట్ మీ డీటెయిల్స్ పెడితే నేను మీకు లింక్ పెడతాను. ఓకే సార్. అందులో జాయిన్ అవ్వండి. అది యూపీఎస్సీ ప్రిపరేషన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఓన్లీ. యెస్ సార్. యెస్ సార్. అది మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది కదా. యెస్ సార్. ఓకేనా? డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ నాన్న. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఓకే సార్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఓకే. యా, నెక్స్ట్ నాన్న, ఎనీవన్? నా వాయిస్ ఓకేనా ఎవ్రీవన్? లైక్ ఈజ్ ఇట్ ఓకే? Okay, జస్ట్ టెక్స్ట్ చేయండి చాలు. వాయిస్ ఓకేనా? సెషన్ అర్థమవుతుందా? సెషన్ ఫాలో అయ్యారా? ఐ థింక్ సెషన్ స్టార్ట్ అయ్యి ఒక 40 minutes అయిందా? 1 hour అవుతుంది. ఎనీ డౌట్స్? 1 hour. యా, థ్యాంక్ యూ తేజ. యా, 1 hour అవుతుంది. ఎనీ డౌట్స్? వాయిస్ ఓకేనా? వాయిస్ ఇస్ క్లియర్? Is it okay everyone? Is it okay everyone? Okay na? Shall we end the session? Give me your valuable feedback on the session. How should you understand? How is my interaction with you? I think this is the first interaction with everyone. I feel very happy and I feel very glad. Thank you for a great response, my dear future bureaucrats for the nation. సార్. ఎవరమ్మా? యెస్ సార్. సార్ యాక్చువల్‌గా సెషన్ అనేది బావుంది సార్. అండ్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ థట్ ఇటువంటివి రెగ్యులర్‌గా మీరు అంటే ఒక టైమ్ టేబుల్ త్రూ పెడుతూ ఉంటే మాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. షూర్ నాన్న, నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ తెలుగు అనే గ్రూప్ పెట్టాను. ఆ గ్రూప్ లో తెలుగు మీడియం వాళ్ళకి ఎడ్ చేస్తాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి గ్రూప్ ఉంది. సో ఓకే సార్. విల్ ఫాలో గ్రూప్ అయితే క్లారిటీ ఉంటుంది. ఓకేనా? యెస్ సార్. యెస్ మీరు ఆ సార్. గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. నా నెంబర్ పెట్టాను, నెంబర్ కి మెసేజ్ చేయించాను. ఓకే సార్. ఐ విల్ యాడ్ దట్ గ్రూప్. ష్యూర్ సార్. యా, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎనీవన్ లైక్ డౌట్స్? ఈజ్ ఇట్ క్లియర్? I hope you enjoyed this session or not. You feel bored? Sir, it is a really helpful session, sir. Can I continue this type of sessions in soon or not? Continue, sir. We are expecting more. Oh, thank you. You are expecting more. I have more responsibility. I will take personally. Actually, in this preparation, we required mentorship, sir. Yeah, yes, different. I agree with you. Yes, this is a very valuable statement you said. I Yes, agree sir. with you. Great. ఎందుకంటే ఈ రోజు ఉన్న మోటివేషన్ 1 వీక్ తర్వాత సేమ్ ఇలాగే క్యారీ ఫార్వర్డ్ ఉండదు సార్. సో ఒక మెంటర్ గాని గైడ్ గాని ఉంటే రిమైండింగ్ లెక్క ఉంటది. అట్ ద సేమ్ టైం ఏది చదవాలో ఇంపార్టెంట్ థింగ్స్ కనుక ప్రొవైడ్ చేస్తూ ఉంటే అది మాకు అంటే మా ప్రిపరేషన్ కి కొద్దిగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. Sure.
అంటే మనకు మెటీరియల్స్ అవంతా ఇన్స్టిట్యూషన్స్ లో ఇస్తారు కానీ అవి రియల్ గా ఇంపార్టెంట్ అంటే మేము రాసే టైంకి అవి అవుట్డేటెడ్ అయిపోయి ఉంటాయి సార్. అవును. సీరియస్లీ మేము ప్రిపేర్ అయ్యి కంప్లీట్ గా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అనేసరికి అవి అవుట్డేటెడ్ గా ఉంటాయి. అవును. అలా కాకుండా ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో టైం టు టైం కనుక అలర్ట్ చేసుకుంటే మాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, షూర్ నా, డెఫినెట్గా. ఎస్ సార్. ఓకే.